రైతుకు రోజువారీ ఆదాయాన్నిచ్చేవి కూరగాయ పంటలు. ముఖ్యంగా పట్టణ పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగును ఎక్కువగా చేపట్టి డిమాండ్ను అందిపుచ్చుకుంటూ ఉంటారు. వీటిలో స్వల్పకాలంలో చేతికొచ్చే దుంపజాతి పంట బీట్రూట్. కూరగాను, సలాడ్గాను, సహజ రంగుల తయారీలోనూ పలు రకాలుగా వీటి వినియోగం పెరగడంతో సాగు విస్తీర్ణం కూడా పెరుగుతోంది. రకాన్ని బట్టి విత్తిన 60 రోజులకే అందివచ్చే బీట్రూట్ సాగులో నీరు, పోషక యాజమాన్యం, చీడపీడల పట్ల సరైన అవగాహనతో ముందడుగు వేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా సీతంపేట వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు. ముఖ్యంగా రబీలో బీట్రూట్ను కూడా ఈ మధ్యకాలంలో సాగు చేయడం జరుగుతుంది కానీ ఆశించినటువంటి దిగుబడులు రావట్లేదు. కాబట్టి రైతు సోదరులు కొన్ని ముఖ్యమైన అంశాలపైన దృష్టి సారిస్తే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు నుంచి నవంబర్ చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. ఇక నేలల విషయానికి వచ్చేసరికి ఏంటంటే సారవంతమైన ఇసుకతో కూడినటువంటి నేలలు అనుకూలము. అదేవిధంగా ఉదయం సూచిక 6 నుంచి 7 ఉన్నట్లయితే మనకి బాగా పనిచేస్తుంది. గరప నేలలు బాగా అనుకూలము. నేలను అదును వచ్చే వరకు బాగా దుక్కి దున్నాలి. ఆఖరి దుక్కులో ఎకరానికి 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువు వేసి కానీ బాగా కలిగి దున్నేస్తే మనకి దుంపలు బాగా ఊరడానికి బాగుంటుంది. ఇక రకాల విషయానికి వచ్చేసరికి ఏంటంటే డెట్రాయిట్ డార్క్ రెడ్ అనే రకం ఒక ప్రాచుర్యంలో ఉంది. దీని పంటకాలం ఏంటంటే 80 నుంచి 100 రోజుల పంటకాలం, అధిక దిగుబడినిచ్చే రకం. అదేవిధంగా క్రిమ్సన్ గ్లోబ్ అనే రకం కూడా ఉంది. ఈ క్రిమ్సన్ గ్లోబ్ రకం కూడా గడ్డ గుండ్రంగా ఉండి పైపొర లేత ఎరుపు రంగులో ఉంటుంది. పంటకాలం 90 నుంచి 95 రోజుల పంటకాలంగా ఉండి అధిక దిగుబడిని వస్తుంది. ఇంకోటి ఎర్లీ వండర్ అనే రకం కూడా ఉంటుంది. ఇది కూడా గుండ్రంగా ఎర్రగా ఉంటుంది. దీని పంటకాలం తక్కువ పంటకాలం మాట ఇది. అందుకే పేరు ఎర్లీ వండర్. 55 నుంచి 60 రోజుల్లో మన కోతకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా సాగు రైతులు, ముఖ్యంగా మెట్ట ప్రాంతాలు, తక్కువ నీటి సదుపాయం రైతులు ఈ ఎర్లీ వండర్ని నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్తన మోతాదు విషయానికి వచ్చారంటే బీట్రూట్ విత్తనాలను సీడ్ బాల్స్ అంటారు. ఒక్కో దానిలో 2 కంటే ఎక్కువ విత్తనాలు ఉంటాయి అన్నమాట. అందుకే దీన్ని సీడ్ బాల్స్ అంటారు. మనకి ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అదేవిధంగా నాటే విషయానికి వచ్చేసరికి ఏంటంటే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు ఉండేటట్టు, మొక్కల మధ్య ఏంటంటే 8 నుంచి 10 సెంటీమీటర్లు ఉండేటట్టు కానీ మనం నాటుకున్నట్లయితే మనకి మొక్కల సాంద్రత సరిగా ఉండి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే విత్తుకోవడం కూడా స్టాగర్డ్ సోయింగ్ అనమాట. తక్కువ వేస్తాం కాబట్టి దాంట్లో కూడా ఈవెన్ ఎకరా వేసినా కానీ 20 సెంట్లు చొప్పున 5 సార్లుగా మనం 15 రోజుల తేడాతో కానీ విత్తుకున్నట్టంటే మార్కెట్ డిమాండ్ తగిన విధంగా మనం సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి చేసుకోవచ్చు. అదేవిధంగా ఎరువుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఆఖరి దిక్కులో ఎకరానికి 14 కిలోల నత్రజని, 44 కిలోల భాస్వరం, 14 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. ఆ తర్వాత 20 రోజుల సమయంలో 14 కిలోల నత్రజని, 14 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు వేసుకున్నట్టయితే మనకి పోషకం మొత్తం పంటకాలానికి అంది మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక అంతరకృషి విషయానికి వచ్చేసరికి ఏంటంటే బీట్రూట్ సాగులో గింజలు మొలకెత్తిన తర్వాత ఒక్కో సీడ్ బాల్ నుంచి సుమారు 2 నుంచి 6 మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బలమైన ఒక మొక్క నుంచి మిగతా మొక్కలను తీసివేస్తే మంచి మనకు మొక్కల సాంద్రత కరెక్ట్గా ఉండి దుంప కూడా బాగా ఊరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి దృష్టిలో పెట్టుకుని రైతులు ఈ విషయాన్ని పాటించాలి. కలుపు లేకుండా చూసుకొని మొక్కల మీదకు మన్నుని కానీ ఎగదోసినట్లయితే దుంపలు గడ్డ బాగా ఊరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విధంగా చేసుకోవాలి. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చేసరికి అంటే ఈ ఆకు తినే పురుగులు ఆశించడం వల్ల మనకి ఆకులు కన్నాలు అయిపోయి ఆహారం తయారు చేసుకోక దుంప ఊరడానికి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి దీని నివారణకు మలాథియన్ అనే మందుని లేదా డైమెథియేట్ అనే మందుని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక కోత విషయానికి వచ్చినట్టుగా మనకి స్వల్పకాలిక రకాల నుంచి మన సాధారణ రకాలు కూడా చూసుకున్నట్టయితే 60 నుంచి 100 రోజుల్లో పంట తయారవుతుంది. కాబట్టి పంట మొత్తం గడ్డతో సహా మొత్తాన్ని పీకి ఆకులు తీసివేసి తర్వాత మార్కెట్లో తరలించుకున్నట్టయితే మనకి నాణ్యమైన మన దుంపని మార్కెట్లోకి పంపించినట్టు అవుతుంది. మనకి ఈ రకంగా ఈ సస్యరక్షణ చర్యలు అన్నీ మనం జాగ్రత్తగా చేపట్టినట్టయితే సుమారు ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరుల మధ్య ఎక్కువగా దీన్ని సాగు చేయడం కూడా మొగ్గు చూపుతూ ఉన్నారు.